ఇప్పుడు మనం ఇప్పుడు బీఆర్ఎస్ దాని మీద కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. ఈ కవిత ఆ ఇష్యూని కూడా అంటే కవిత ఇష్యూలో కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం పంపిస్తున్నామని చెప్పిన తర్వాత కవిత చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంది. తర్వాత కేసీఆర్ కూతురు. దీన్ని కవిత చేసిన వ్యాఖ్యలైతే ఆ పార్టీకే మచ్చతెచ్చేవిగా తయారైనయి. ముఖ్యంగా కొన్ని పేర్లు చెప్పటం. అక్కడ అవినీతి జరిగింది అని ఆమె చెప్పినట్లుగా అయింది సిస్టమ్. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ కూడా యాక్షన్ తీసుకోక ఆమె మీద యాక్షన్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. దాని మీద బీఆర్ఎస్ లో ఈ ఇన్ఫెక్ట్ ఎట్టుంటుందంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉన్నది. గత కొంతకాలంగా కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు, విమర్శలు, స్టేట్మెంట్లు అన్ని కూడా బీఆర్ఎస్ కి ఇబ్బందికరమైన పరిస్థితే ఉన్నాయి. కాకపోతే నిన్న చేసినటువంటి కామెంట్స్ కి, గతంలో చేసినటువంటి కామెంట్స్ కున్న తేడా ఏంటంటే, గతంలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు, చిట్ చాట్ లో మాట్లాడారు. కానీ నిన్న డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లోనే ప్రెస్ ని అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టేటటువంటి మాటలు మాట్లాడారు. బీఆర్ఎస్ కి నష్టం చేస్తూ కాంగ్రెస్ కి బలం చేకూర్చేటటువంటి మాటలతోటి అనివార్యంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి గత్యంతరం లేనటువంటి పరిస్థితిలోనే బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా ఈ రోజు ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. కవిత చాలా కీలకమైనటువంటి విమర్శలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. తన తండ్రిని పొగుడుతూనే, తన తండ్రిని ప్రొటెక్ట్ చేసుకుంటూనే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. దాంతోటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఇవాళ కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాల్సినటువంటి, సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావు, తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనటువంటి గుత్తేదారైనటువంటి మెగా కృష్ణారెడ్డి పైన డైరెక్ట్ గా విమర్శలు చేయటం వల్ల ఇక బీఆర్ఎస్ పార్టీకి గత్యంతరం లేకపోయింది. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితులలో మళ్ళా వీళ్ళ ముగ్గురు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్ ఇచ్చింది. దాంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల పైన, కుంగుబాటు పైన పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అధికార కాంగ్రెస్ కంటే కూడా హరీష్ రావు కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలు తిప్పికొట్టగలిగాడు. దాంతో పాటు అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ని బలోపేతం చేశాయి, బీఆర్ఎస్ ని కొంత రక్షించాయి, కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాయి. అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొన్న నేపథ్యంలో కవిత విమర్శలు ఏమైనాయి అంటే, పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి చేసింది అని రూఢి చేసినట్టయింది. అంటే ఎండార్ చేసినట్టయింది. అంటే వీళ్ళంతా కూడా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత ముందు సిబిఐ కవితని విచారించాలి, దాంట్లో అన్ని అవకతవకలు జరిగినాయి అనేది ఆ పార్టీ సభ్యురాలుగా, ఎమ్మెల్సీగా కూడా చెప్తోంది అనే పరిస్థితి వచ్చేసింది. అంతే కదండి. ఇప్పుడు అసెంబ్లీలో వచ్చినటువంటి అడ్వాంటేజ్ ని కవిత విమర్శలతోటి స్పాయిల్ అయిపోయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ఇరకాటంలో పడటమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయటమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని మీ పార్టీ సభ్యురాలే చెప్తుంది అనేటటువంటి ఒక విమర్శ తెరపైకి వస్తున్నప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటండి? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది పార్టీలో రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది కవిత చేసినటువంటి విమర్శలు విపక్షాలకు, అంటే బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ ఒక అస్త్రంగా మారతాయి. బీఆర్ఎస్ పైన విమర్శలు చేయడానికి అది ఒక అస్త్రంగా మారేటటువంటి క్రమంలో ఇంకా మరింత డ్యామేజ్ జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కఠినమైన నిర్ణయమే తీసుకుంది. అది కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బట్ వాట్ నెక్స్ట్ అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. తర్వాత ఏం చేస్తుందని మీరు భావిస్తున్నారు? కవిత ఏం చేయబోతోంది? లేకపోతే బీఆర్ఎస్ కి ఈ కవితని సస్పెండ్ చేయటం వల్ల నష్టం జరుగుతుందా? ఈ తప్పుని ఏదో మేము తప్పు చేసేసాం, మామూలు సస్పెండ్ చేసేసాము, ఇక మాకు పార్టీతో సంబంధం లేదనే పరిస్థితి ఉంటుందా?
ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. వాట్ నెక్స్ట్ అంటే ఖచ్చితంగా కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుంది. ఎందుకంటే కవిత కేవలం ఆ పార్టీ నాయకురాలే కాదు. కేసీఆర్‌కి కూతురు కూడా. కేసీఆర్ బిడ్డ కూడా. అంటే కేసీఆర్ కుటుంబం సభ్యురాలు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావము, ఆ ఇంపాక్ట్, ఆ ప్రతికూల ప్రభావం పార్టీ పైన ఉంటుంది. బట్ ఆ కవిత ద్వారా వచ్చేటటువంటి ప్రభావం కొద్దిగా అయినా ఆ పార్టీ పైన ఖచ్చితంగా పడుతుంది. బట్ దాన్ని అధిగమించేటటువంటి లీడర్‌షిప్ కూడా బీఆర్ఎస్ దగ్గర ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే కవిత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. కవితకి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నంబర్ 1 ఏంటి అనంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం. ఒకవేళ తను కాంగ్రెస్ పార్టీలో చేరితే తన క్రెడిబిలిటీని కోల్పోతది. ఎందుకు అంటే ఒక ప్రీ ప్లాన్డ్‌గా కాంగ్రెస్‌లో చేరటానికే బీఆర్ఎస్‌ని విమర్శించింది, తండ్రిని మోసం చేసింది అనేటటువంటి ఒక అపవాదొస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరటం కంటే తనకున్న రెండో ఆప్షన్ ఏందనంటే అది కూడా ఊహాగానాలొస్తున్నాయి. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతోటి పార్టీ పెట్టబోతుందని. ఒక పార్టీ పెడితే ఎంత మేరకు సక్సెస్ కాగలుగుతుంది? పార్టీని ఎంత మేరకు నిలబెట్టగలుగుతుంది? తన పార్టీ ద్వారా 3 బలమైన పార్టీలను ఎంత మేరకు ఎదుర్కోగలుగుతుంది? రాజకీయంగా తను ఎంత బలంగా పోరాడగలుగుతుందనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. తనకున్న 2 ఆప్షన్స్‌లలో కాంగ్రెస్‌కి పోయే ఆప్షన్ తోటి తన క్రెడిబిలిటీ పోతది. తన సొంత పార్టీ పెట్టుకుంటే ఎంత మేరకు దాన్ని సస్టైన్ చేయగలుగుతుంది? ఎంత మేరకు దానిని నిలబెట్టగలుగుతుంది? అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ దట్ వన్. ఇప్పటికిప్పుడే కవిత సక్సెస్ అయిద్దనో, ఫెయిల్యూర్ అయిద్దనో మనం మాట్లాడలేం గానీ, బట్ ఇది ఒక కంట్లో నలుసు లెక్క బీఆర్ఎస్‌కి తయారవుతది. ఎందుకు ఇప్పుడు అంటే బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసినట్లే చెప్పుకోవాలి. ఇక పార్టీలో ఉండటం ఎందుకు అనే పరిస్థితికే వచ్చేసింది. బీఆర్ఎస్ కూడా కవితని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఉంచుకుంటుందా? వదిలేస్తుందా? ఇప్పుడు ఎమ్మెల్సీ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలా? వద్దా? అనేది తన సొంత నిర్ణయం. ఒకవేళ నైతికంగా గనక మనం ఆలోచన చేస్తే ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇవాళ జనరల్‌గా సహజంగా ఇవాళ రాజకీయాల్లో జరుగుతుంది ఏందంటే అంత పవర్ పాలిటిక్సే. పదవులను వదిలిపెట్టి బతికేటటువంటి రాజకీయ నాయకులు ఇయాల ఎక్కడున్నారండి మనకి? కాబట్టి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో తను ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి తప్ప, బట్ నేను అనుకుంటున్నాను రాజీనామా చేయకపోవచ్చు అనేది. యాహ్! అందుకే ఇప్పుడు తాను పోరాటం బీఆర్ఎస్‌లో ఉండి ఇంకా పోరాటం చేస్తాను అని ఇప్పటిదాకా చెప్పింది. ఇక సస్పెండ్ చేయడంతో దాంతో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడమా? మీరన్నట్టు కాంగ్రెస్‌లో చేరటమా? అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అది ఇది అని అంది కాబట్టి ఇక బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరుతుందా? లేకపోతే కొత్త పార్టీ పెడుతుందా? అనేదే అయితే ఇక్కడ యాహ్! ఇక్కడ ఒక మన అంశాన్ని గమనించాలండి. విలీన రాజకీయాలనేవి ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్. ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణలే. ఒక 14 సంవత్సరాలు రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 24 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా బీజేపీలో విలీనం అయిద్దని నేను అనుకోను. అక్కడ విలీనం ఒక్కటే ఆప్షన్ కాదు కదండీ! బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా! కర్ణాటకలో 2023లో 2 పరాజిత పార్టీలు పొత్తు పెట్టుకుంటే 2024లో విజేతలయ్యారు. బీజేపీ జనతాదళ్ ఎస్ చిన్న పార్టీ గదా! పోయి బీజేపీలో విలీనం కాలేదు గదా! బీజేపీతో పొత్తు పెట్టుకుంది గదా! మరి ఆ అవకాశాన్ని ఎందుకు మనం పరిశీలించాం? కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతదనేది ఒక పొలిటికల్ కన్సెషనల్ స్టేట్మెంట్ గానే మనం చూడాలా. ఇదొకటి. రెండోది ఏంటి అనంటే ఇప్పుడు కవిత తిహార్ జైలుకి వెళ్ళటానికి ఎవరు అని తను భావిస్తుంది? బీజేపీ అని భావిస్తుంది గదా! అప్పుడు బీజేపీలోకి తను ఎలా వెళ్తుంది? కాబట్టి ఆ ఆప్షన్ లేదు. బీజేపీలోకి వెళ్ళాలనే ప్రతిపాదన కవిత దగ్గర లేదు. ఎందుకంటే కవితను జైలుకు పంపిందే బీజేపీ అని కవిత భావిస్తుంది కాబట్టి. కాబట్టి తనకున్న ఆప్షన్స్ రెండే. ఒకటి తనకున్నటువంటి ఆర్థిక, వాణిజ్య సంబంధాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటమా? లేదా తనే సొంత పార్టీ పెట్టేసి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగేటటువంటి వ్యూహాలు తీసుకోవటమా? ఈ 2 ఆప్షన్స్‌లలో కాంగ్రెస్‌లోకి వెళ్ళటం వల్ల భవిష్యత్ రాజకీయాన్ని తను కోల్పోతది. ఏదో తాత్కాలికంగా పదవి రావచ్చు, తాత్కాలికంగా తను నిలబడొచ్చు గానీ, బట్ భవిష్యత్తులో ఒక క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకురాలుగా మిగిలిపోతుంది. కానీ అదే ఒక సొంత పార్టీ పెట్టుకొని ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా
తన పార్టీగా ఒక పోరాటం చేసిందనే ఒక పేరు మాత్రం ఉంటుంది. అంటే నిన్నటి దాకా ఇప్పుడేదో తన అన్న కేటీఆర్ని టార్గెట్ చేసింది అనుకునే పరిస్థితి నుంచి నిన్న మాట్లాడిన దాంట్లో హరీష్ రావుని టార్గెట్ చేసింది, సంతోష్ రావుని టార్గెట్ చేసింది అనే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారు. మొత్తం మీద అయితే తన నాన్న మంచివాడే, ఇప్పుడు వీళ్ళే అంతా కూడా ఈ కూటమే చేరి నాశనం చేసింది అనే ఇది కంక్లూజన్కి వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పార్టీలో కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాగా ఏ విధంగా ప్రచారం చేయగలుగుతుంది అంటే మామూలు దీన్ని ఇంకా డిఫెండ్ చేస్తుందా మిగతా పార్టీని? అంటే బీఆర్ఎస్ ఉండాలని అయితే ఆమె కోరుకుంటుంది తండ్రి కోసం. కానీ కవిత ఒక విషయంలో ఇక్కడ తప్పటడుగు వేశారండి. ఏంటి అని అంటే, తన తండ్రిని గొప్పవాడు అని కీర్తించేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వము చేయబట్టే అవినీతి మరకలు కేసీఆర్ కంటే అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. దాంట్లో ఉన్న ఫ్రంట్ లైన్ లీడర్షిప్ జగదీశ్వర్ రెడ్డి నుంచి హరీష్ రావు వరకు, హరీష్ రావు నుండి సంతోష్ రావు వరకు, సంతోష్ రావు నుండి ప్రశాంత్ రెడ్డి వరకు కూడా తన విమర్శల బాణాలు ఎక్కుబట్టింది. కానీ ఒక విషయాన్ని తను మర్చిపోతుంది. ప్రత్యక్షంగా తన తండ్రిని పొగుడుతూ పరోక్షంగా తన తండ్రిని ఇరకాటంలో పెడుతుంది. ఎందుకు తెలుసా అండి? 10 సంవత్సరాలు కేసీఆర్ కనసాయిగల్లోనే ప్రభుత్వం నడిచింది. కేసీఆర్ మాట కాదని ఎవరు ఏ పని చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు అవినీతి మరక అంటిస్తున్నారంటే పరోక్షంగా కేసీఆర్ కూడా దాంట్లో భాగస్వామని మీరు ఒప్పుకోకుండానే ఒప్పుకుంటున్నట్లు లెక్క. అవును, అది కదా. కాబట్టి మీరు కేసీఆర్ కనసనల్లో నడిచినటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కేసీఆర్ వదిలిపెట్టి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు కేసీఆర్ వదిలిపెట్టి. కానీ కేసీఆర్ కనుసన్నల్లో ఎవరు ఏ మాట మాట్లాడటానికి సహకరించలేదు, అన్ని తానే వ్యవహరించాడు 10 ఏళ్ళు అనేది కదా విమర్శ. కాబట్టి కేసీఆర్ కి తెలవకుండా అవినీతి జరిగి ఉంటుందా అనేటటువంటి ప్రశ్నకు కవిత ఏం సమాధానం చెప్తుంది? కేసీఆర్ కూడా అవినీతిలో భాగం ఉందా అని అడిగితే కవిత ఏం సమాధానం చెప్తుంది? కాబట్టి కవితకి తెలవకుండా అక్కడ ఒక తప్పటడుగు వేస్తున్నారు. తన తండ్రి మంచివాడే, కానీ పార్టీలో ఉన్నటువంటి వాళ్లే ఈ అవినీతి మరకలు అంటించడానికి కారణం అనేది అది పరోక్షంగా తన తండ్రిని కూడా డిఫేమ్ చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి.